ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మని దగ్ధం చేసి బీజేపీ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాతృమూర్తి 75 సంవత్సరాల వృద్ధురాలు ఇంట్లో ఉండగా అరాచకంగా దాడి చేయించడం హేయమైన చర్య అని రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి సాకటి దశరథ్ అన్నారు. ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలు ఆపి ప్రజల్లోకి రావాలని మా బీజేపీ శ్రేణులు తలుచుకుంటే టీఆర్ఎస్ వాళ్లు రోడ్లపై తిరగలేరని మండల్ కన్వీనర్ సుభాష్ సూర్య హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ కన్వీనర్ సుభాష్ సూర్య, గొర్ల రాజు యాదవ్, జక్కుల వెంకటేష్, అశోక్ రెడ్డి, తుకారాం తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బండెనక బండి కట్టి అని ఏ రకంగా అయితే పోటీ ఇది చేయడం జరిగిందో అదే రకంగా మీ పైన కూడా బండెనక బండి కట్టి ఖచ్చితంగా మీపై పోరాటం చేసి మీ తలకెక్కినటువంటి అహంకారాన్ని ఖచ్చితంగా పాతాళానికి తొక్కి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాము. ఇక ముందు ఇలాంటి దాడులు కింద జరిగినట్లయితే ఇన్ ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందో మీరు కూడా. భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఖండిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రభుత్వ నాయకులకు బీసీ నాయకులపై దాడి చేయడం ఆనవాయితీకి వస్తుంది. ఈ బీసీ నాయకులు టీఆర్ఎస్లో ఉన్న బీసీలందరూ కూడా వారు బయటకు వచ్చి వారు కూడా నిరసన తెలపాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతున్నాం. నీచమైన వ్యక్తులము కాము. మీరు చేసినటువంటి నీచమైన పనులు మా బీజేపీ కార్యకర్తలు చేయరు. కానీ బీజేపీ